హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో గోధుమ రవ్వ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కాజు అలాగే కొన్ని కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు కిస్మిస్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే బౌల్లో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా రవ్వ ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే బౌల్లోకి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టిన గోధుమ రవ్వని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ బెల్లం అయితే ఉంటుందో అది కొద్దిగా క్రష్ చేసి తీసుకోవచ్చు. ఇలా బెల్లం యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకున్నా కాబట్టి ఈ బెల్లం తొందరగానే కరిగిపోతుంది. మీరు ఒకవేళ తురిమిన బెల్లంని వేసుకుంటే అది కొద్దిగా కరగడానికి టైం పడుతుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో హల్వా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇప్పుడు ఇందులో కొద్దిగా క్రష్ చేసిన ఇలాచీలు వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టిన కాజు కిస్మిస్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హల్వాని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ గోధుమ రవ్వ హల్వా తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.